ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, ఆల్మోస్ట్ మనం 2వ నెలను కూడా ముగించేసుకున్నాం. ఇది ఆఖరి వారం. వచ్చే ఆదివారం మనకి బల్లారాధన ఉంటుంది. మార్చి వచ్చేసినప్పుడే మనం ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం దేవుని వాక్యాన్ని ఈ పూట మనం ధ్యానించుకుంటాం. నేను అపోస్తుల కార్యం చదువుతూ ఉన్నాను కొద్ది రోజులుగా. అక్కడ నాకు 20వ అధ్యాయం దాటిన తర్వాత సంఘం బహుగా విస్తరించిన మాటను నేను చూశాను. అయితే ఈ పూట సంఘం విస్తరించటానికి మనం ఏం చెయ్యాలి అనేది నేను చెప్పను, కానీ దేవుని మందిరం యొక్క విశిష్టతలు మనం తెలుసుకోవాలి. సహజంగా మనం ఎప్పుడూ కూడా మందిరానికి వెళ్తున్నాము. సో మనం ఎలా అలవాటు పడిపోయాము చర్చికి అని అంటే, మందిరానికి వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏదో అనుకుంటాడు, లేకపోతే పాస్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చేసుద్ది, కాబట్టి మనం మందిరానికి వెళ్ళాలి. లేకపోతే మందిరానికి వెళ్ళకపోతే ఎవరో ఏదో అనుకుంటారని, ఇలాగ మనం చాలాసార్లు ఇలా ఆలోచన చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో దేవుని మందిరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఏర్పడినటువంటి మందిరాలు కాదు ఇవి. దగ్గరగా మందిరము అనేటటువంటి మాట మనం ఆది కాండంలో యాకోబు దగ్గర మనం చూస్తాం. యాకోబు తన అన్నని మోసం చేసి తండ్రి ఇంటి దగ్గర నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అలిసిపోయి ఒక నది ఒడ్డున అలాగా విశ్రాంతి తీసుకుందామని పడుకుంటే ఆ రాత్రి కల వచ్చింది యాకోబుకి. ఆ కల రావటంతో యాకోబు భయపడిపోయాడు. ఆ కల ఏంటి అని అంటే, దేవదూతలంట ఒక పెద్ద నిచ్చెన వేసుకొని ఇక్కడి పైనుంచి పరలోకంలో నుంచి భూమి మీద నుండి పరలోకానికి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు అని ఒక కళ చూశాడు యాకోబు. ఆ కళ చూసిన తర్వాత యాకోబు భావించినటువంటి భావన ఏంటంటే, ఇది దేవుని మందిరము కానీ మరొకటి ఏదీ కాదు అని అంటాడు. ఆది కాండంలోనే మనకి మందిరం అనేటటువంటి పదాన్ని మనం చూడగలుగుతాం. ఆ తర్వాత మోషే కాలం వచ్చింది. మోషే కాలం వచ్చిన తర్వాత దేవుడు, నేను మీతో కలిసి ఉండాలి అని అంటే నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటిది ఒక ఏర్పాటు చేయండి అని అన్నాడు. అది ప్రత్యక్షపు గుడారంగా ఆ రోజుల్లో పిలువబడింది. అది కొంతకాలం సాగిపోయిన తర్వాత దేవుడు దావీదుకు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. నేనేమో విలాసవంతమైనటువంటి భవనాలలో నేను నివసిస్తూ ఉన్నాను, పెద్ద పెద్ద మేడల్లో నేను జీవిస్తూ ఉన్నాను. నా దేవుని మందిరమేమో ఒక డేరాల మధ్యలో నివసించటం అది ఎంత మాత్రమూ కూడా కరెక్ట్ కాదని దావీదుకు భావన వచ్చిన తర్వాత దేవుడితో ఆ విషయాన్ని చెప్పుకుంటే దేవుడు ఏమన్నాడంటే, నీ చేతులు రక్తాన్ని ఒలికించాయి కాబట్టి నీ తరంలో కాదులే, కానీ నీ కుమారుడైనటువంటి సొలొమోను కాలంలో దానికి సంబంధించినటువంటి పునాదులు వేయటం జరుగుతుంది. అతడు నా కొరకు ఒక మంచి మందిరాన్ని ఏర్పాటు చేస్తాడు అని అన్నప్పుడు దావీదు ఏం చేశాడంటే, ఆ రోజుల్లో మందిరానికి కావాల్సినటువంటివి వెండి, బంగారము, కర్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దావీదు కాలంలో సమకూర్చాడు. నేను రాజుల గ్రంథాలను చదువుతూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించినటువంటి ఒక మాట ఏంటంటే, ఆ రోజుల్లో దావీదు కాలంలో వెండి అంట తోచడానికి లెక్కకు రాలేదంట. ఈరోజు వెండి ఎంత ఉందో తెలుసుగా, బంగారం ఎంత ఉందో తెలుసుగా. మన స్థాయి దాటిపోయింది బంగారం కొనే స్థాయి. ఇప్పుడు పెద్ద నిపుణులు ఏమంటున్నారంటే, వెండినైనా కానీ దాచిపెట్టుకోండి కొనుక్కొని అని అంటున్నారు. నేను యూట్యూబ్లో మొన్న చూస్తూ ఉంటుంటే ఒక ఆయన అంటున్నాడు, రాగి అచ్చులు కూడా దాచిపెట్టుకోండి అని అంట. రాబోయే రోజుల్లో రాగికి కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి రాగిని కూడా అచ్చులుగా కొన్ని ఒక ఆయన 4-5 కేజీల రాగిని అచ్చుల్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటా ఉన్నాడు. నిజమే, సరే మనం వేరే వైపు వెళ్తున్నాం, కానీ దేవుని మందిరం అనేది మనుషుని యొక్క ఆలోచన కాదు. మీరు ఎప్పుడు గమనించాలి, ఇది మనుషుడికి కలిగినటువంటి ఆలోచన కాదు, దేవునికి కలిగినటువంటి ఆలోచన. అందుకే దేవుడు ఏమంటున్నాడు అనంటే, ఒక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను.
ఆ తర్వాత వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకొని. కీర్తన గ్రంథం 132వ కీర్తన 14వ వచనంలో ఇలాగుంది: ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించేదను అని అన్నాడు. దేవుడు తాను కోరుకున్నది ఏదైనా ఉంది ఒక స్థలము అంటే దేవుని మందిరం. దేవుడు ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాడు అనంటే అది ఏ స్థలములో అనంటే ఈ మందిరంలో. దేవుడు ఎక్కడైనా నివసించాలి అని అనుకుంటున్నాడు అనంటే అది దేవుని మందిరంలో. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 132వ కీర్తన 14వ వచనంలో ఇది నేను కోరుకొనిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించేదను అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు నివసించేటటువంటి స్థలము ఈ మందిరం, దేవుడు కోరుకున్నటువంటి స్థలము ఈ మందిరం, దేవుడు నివసించాలి అనుకుంటున్నటువంటి స్థలము ఈ మందిరం. అంటే దేవుని మందిరానికి ఉన్నటువంటి విశిష్టతలు ఏంటి అనంటే దేవుడు తాను ఇష్టపూర్వకంగా నిర్మించుకున్నటువంటి తలంపే మనతో ఆయనతో మనము నివాసంగా ఉండాలనే ఆ తలంపే దేవుడిదనమాట. అయితే ఈ పూట మనం జాగ్రత్తగా ఒక 3 విషయాలు దేవుని మందిరములో ఉన్నటువంటి విశిష్టతలు ఏమై ఉన్నాయి అనేది ఈ అంశాన్ని ఆధారం చేసుకొని నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక 3 విషయాలు త్వరగా మనం ఈ పూట ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలంగా మనం ఎక్కడున్నా ఇతరులకి క్షేమాన్ని కలిగించే విధానంగానే మనం జీవించాలి. అది మన జీవితం ఇతరులకి ఇబ్బంది కలగకుండా ఉండాలి. అది నువ్వు చేసే పనుల్లో కావచ్చు, నీవు నివసిస్తున్న గృహాలలో కావచ్చు, లేకపోతే నువ్వు చేసుకునేటటువంటి వ్యాపార స్థలాల్లో కావచ్చు, పని చేసేటటువంటి స్థలంలో కావచ్చు, ఉద్యోగం చేసే స్థలాల్లో కావచ్చు, చదువుకునేటటువంటి పాఠశాలల్లో కావచ్చు, జాగ్రత్తగా వినాలి, కాలేజీలో కావచ్చు, మరి ఎక్కడ నువ్వు ఉన్నా నీ ద్వారా ఇతరులకి క్షేమం కలగాలే కానీ నీ ద్వారా ఇతరులకి నష్టం అనేది కలగటానికి వీల్లేదు. నువ్వు ఎప్పుడూ కూడా వేసుకోవాల్సిన ప్రశ్న ఏమైనా ఉంది అనంటే ప్రతిరోజు కూడా నా ద్వారా ఇతరులకి క్షేమం కలుగుతుందా, నేను ఇతరులకి నష్టాన్ని కలిగించే వ్యక్తిగా ఉన్నానా లేకపోతే క్షేమాన్ని కలిగించేటటువంటి వ్యక్తిగా ఉన్నానా అని ప్రతిదినము కూడా ఈ ప్రశ్న వేసుకుంటూ జీవించాలి. కొంతమంది చూడండి మాటలు అనేసేసి హృదయాల్ని భలే గాయం చేస్తూ ఉంటుంటారు. దే నెవర్ రికగ్నైజ్, వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ అన్నటువంటి మాటల్ని ఎప్పుడూ కూడా నేను ఈ వ్యక్తిని ఇలా అన్నాను, ఈ వ్యక్తిని ఇలా గాయం చేశాను, ఈ వ్యక్తికి ఇలాగ దుఃఖం కలిగించాను ఎప్పుడు ఆలోచన చేయరు. వాళ్ళు ఏమనాలనుకుంటున్నారో అది అనేస్తారు. వాళ్ళు అన్న తర్వాత నేను అన్న దానిలో తప్పే ఉంది అన్నట్లుగా మాట్లాడతారు. దేవుని బిడ్డలంగా దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము ఎప్పుడూ కూడా మన జీవితాలు ఎలా ఉండాలంటే ఇతరులకి నష్టం కలిగించేదిగా ఉండటానికి వీల్లేదు. నేను ఈరోజు ఎంతవరకు ఇతరులకి క్షేమాన్ని కలిగించాను, నీవు ఇతరులకి క్షేమాన్ని కలిగించే వ్యక్తిగా ఉంటే నీవు క్షేమముగా ఉంటావు. ఇతరులకి క్షేమాన్ని కలిగించేటట్లుగా ఉంటే దేవుని మందిరము కూడా క్షేమముగా ఉంటుంది. నీవు ఇతరులకి నష్టం కలిగించే విధంగా ఉంటే నీవు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. నీవు ఏ మందిరానికి వెళ్తావో నీ ద్వారా కూడా దేవుని మందిరం నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది నిజం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దేవుని సన్నిధికి వచ్చేటటువంటి వాళ్ళం ఇతరులకి మన ద్వారా ప్రయోజనం కలిగేటట్లుగా, ఇతరులకి మన జీవితం ద్వారా ఆశీర్వాదాలు కలిగేటట్లుగా మనం ప్రవర్తించాలి. కానీ నష్టం కలిగేటట్లుగా, ఎదుటి వ్యక్తిని కృంగదీసేటట్లుగా ఉండటానికి వీలు లేదు. దేవుడు ఇలాగా మందిరాలు ఏర్పాటు చేయటం వెనకాల ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే 3 ఉద్దేశాలు దేవుడు ఇలాంటి మందిరాలను ఏర్పాటు చేయటం వెనకాల ఆయన ఉద్దేశాలు తెలియపరచబడతా ఉన్నాయి. ఒకటి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో మొట్టమొదటిది వై చర్చ్, దేవుని మందిరం ఎందుకు, మందిరానికే మనం వెళ్ళి ఎందుకు ఆరాధన చెయ్యాలి అనంటే అక్కడ మొట్టమొదటిది ఎందుకు మనం దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరములో ఉన్నటువంటి విశిష్టత అక్కడ కనపడుతుంది. రైట్, చదువుదాం. ఆయనను
త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యములను చూచున్నట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనపడనిమ్ము. చాలు. దేవుని మందిరాలు నిర్మించబడటానికి కలిగిన దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు ఈ మందిరంలో నివసించటానికి, ఈ మందిరంలో దేవుడు విశ్రాంతి తీసుకోవటానికి, ఇలాగ దేవుడు తన మందిరాల్ని కట్టడానికి దాని వెనకాల ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటి అనంటే, మనకి ఆయన తన ఆలోచనను చెప్పటం కోసం. ఇక్కడ చూస్తే మనం చూడండి, పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లుగా అది మా ఎదుట కనబడనిమ్ము అని అంటున్నాడు యెషయా భక్తుడు. దేవుని మందిరం యొక్క ఉద్దేశం ఏంటి? మనం ఎందుకు ఇక్కడికి వచ్చి అంత దూరం నుంచి ఇక్కడికి రావాలి? ఏ ఇళ్లలో కూర్చొని ఆరాధిస్తే సరిపోదా? చాలాసార్లు ఇవే ప్రశ్నలు ఉండేది. ఇళ్లలో కూర్చొని ప్రార్థన చేసుకుంటే సరిపోదా? లేకపోతే ఇంట్లో కూర్చొని లైవ్లో వాక్యం వింటే సరిపోదా? లేకపోతే ఇంట్లో కూర్చొని మేము ఉపవాసం ఉంటే సరిపోదా అని ఇలాంటి రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటుంటాయి. దేవుని మందిరానికి రావటం వల్ల ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన దేవుడు మనకి బయలుపరుస్తాడనమాట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను దేవుడి మందిరానికి రావటం వల్ల ఆయన యొక్క ఆలోచన ఏమై ఉందో మనకు తెలుస్తూ ఉంది. ఇందాక మనం చదువుకున్నాం 32వ కీర్తన 8వ వచనములో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసినటువంటి మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని ఆలోచన ఏంటి అనంటే, మనం నడవాల్సినటువంటి మార్గాన్ని ఆయన మనకు బోధిస్తాడంట. అర్థమవుతుందా? దేవుని ఆలోచన మందిరం అనేది, ఆయన ఆలోచన ఏంటి మన పట్ల అంటే, మనం ఎలా నడవాలో, ఎలా నడవకూడదో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో, ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో అని ఆలోచన దేవుడు తన వాక్యం రూపంలో ఇస్తాడు. పొలం పనుల దగ్గర మనం ఎలా ఉండాలి, అన్య జనాంగం మధ్యలో మనం ఎలా జీవించాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి, అటు ఇటు తిరగమాకండి. దేవుని సన్నిధులు ఎలా ఉండాలి, ఇంకా చెప్పుకుంటూ పోతే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలాంటి వస్త్రధారణ కలిగి రావాలి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఇంకా చెప్పుకుంటూ పోతే ఏమేమి విషయాల గురించిన మాటలు మనం మాట్లాడాలి, ఏ విషయాల గురించినటువంటి మాటలు మనం దేవుని సన్నిధిలో కానీ బయట కానీ మాట్లాడకూడదు. ఇలా చాలా విషయాల గురించిన అవగాహన ఎక్కడ దొరుకుతుంది అనంటే దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. వాక్యం చెప్పుకుంటా వెళ్తూ ఉంటుంటే దేవుడు తన ఆలోచనని తన సేవకుని ద్వారా బయలుపరుచుకుంటా వెళ్తూ ఉంటుంటాడు. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు ఒకరోజు ప్రజలందరినీ కూడా ఇలాగనే కూర్చోబెట్టి, మత్తయి సువార్తలో ప్రజలందరూ కూడా అప్పటికే 2 దినాలు పూర్తయిపోయింది. యేసు ప్రభు వాక్యం చెప్పిన తర్వాత అక్కడ వాళ్ళు ఆకలి కొని ఉన్నారనే సంగతి శిష్యులు గుర్తించారు. ఆకలి కొని ఉన్నారు అనే సంగతి యేసు ప్రభు గుర్తించి వీళ్ళని ఆకలితోటి తిరిగి పంపించడం ఇది మనకి సరైనటువంటి విధం కాదని ప్రభు ఏమన్నాడంటే, ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరి దగ్గరైనా తినటానికి ఆహారంగా ఏదైనా ఉందేమో చూడండి అని అన్నాడు ప్రభు. వెంటనే ఈ 12 మంది అక్కడ కూర్చొని ఉన్నటువంటి ఆ వేల జనాభా మధ్యలో వెతికినప్పుడు ఒక వ్యక్తి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. మనకు బాగా తెలిసి 5 రొట్టెలు 2 చిన్న చేపల కదా. అర్థమవుతుందా? అయితే వాటిని నా యొద్దకు తీసుకొని రండి అని అన్నాడు. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపల ద్వారా యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వస్తే ఏం జరుగుద్ది అని కొందరు ప్రశ్నించినటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఆయన దగ్గరకు తీసుకొని వస్తే వీటిని ఆయన ఏం చేస్తాడనేది ప్రశ్న. ఆ రోజుల్లో రొట్టెలు ఎంత ఉంటాయి? పెద్ద ఊరంతే ఉండేవి కాదు. మహా అయితే ఒక 2 చేతులు వెడల్పు అంత ఉండేయేమో. ఆ 2 చేతులు వెడల్పు కలిగినటువంటి ఆ రొట్టెలు ఎవరు తినటానికి తెచ్చుకున్నాడు అనంటే ఒక చిన్న అబ్బాయి తెచ్చుకున్నాడు. అంటే వాడికి సరిపోయేటటువంటి తిండి మాత్రమే వాడి దగ్గర ఉంది. 5,000 మందికి ప్రభు పంచాలి అని అంటే ప్రభు ఏమంటున్నాడు, వాటిని మీరు నా దగ్గరకు తీసుకొని రండి, నేను వాటిని ప్రార్థన చేసి వాటిని నేను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. దేవుని సన్నిధికి ఈ విషయాన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని సన్నిధికి మనం రావటం వల్ల దేవుడు మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి
దేవుడు క్రొత్త ఆలోచనలు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకటి నేను చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త దగ్గర నమ్మకంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. పేరు రాయబడలేదు, కానీ అతడు ప్రవక్త దగ్గర పనిచేశాడు చాలా కాలం అని ఉంది. అయితే తన అనారోగ్యాన్ని బట్టి చాలా నష్టపోయాడు, ఉన్నయాన్ని అమ్ముకున్నాడు, చివరికి అప్పుల పాలైపోయాడు. ఎలీషా దగ్గర పనిచేశాడు ఆ వ్యక్తి. అతను మరణించిన తర్వాత అప్పులోళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని కూడా బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతాను, నువ్వు అప్పు కట్టకపోతే అని అన్నాడు తల్లితోటి. వెంటనే తల్లి, అయ్యా నీ దగ్గరే కదా నా యజమానుడు పనిచేసింది, ఈరోజు నా భర్తని నేను మా ఇద్దరు పిల్లల్లో చూసుకొని బ్రతుకుదామని అనుకుంటూ ఉంటుంటే ఈ రోపు అప్పులోళ్ళు వచ్చి ఇలా మాట్లాడారు, మరి నా పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు ఎలీషా ఒక ఆలోచన చెప్పాడు. మీ ఇంట్లో ఏమున్నాయి? ఆ ఇంట్లో ఏమీ లేవు. నిజం చెప్పాలంటే నాకు తెలిసి ఒకవేళ బియ్యం ఉంటే బియ్యాన్ని ఆశీర్వదించేవాడేమో, ఒకవేళ పిండి ఉంటే పిండిని ఆశీర్వదించేవాడేమో, ఒకవేళ ఇంకేదైనా ఉంటే దానిని ఆశీర్వదించేవాడేమో. కానీ బైబిల్ గ్రంథంలో 2 రాజుల గ్రంథంలో ఉన్న స్పష్టమైన మాట ఏంటంటే బుడ్డిలో ఎక్కడో కొంచెం మాత్రమే నూనె ఉండెను అని ఉంటుంది. వెంటనే ఎలీషా దగ్గరకు ఆమె వచ్చి, అయ్యా అన్నీ చూశాను, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది అని అన్నప్పుడు నీ ఇంటిలో డేష్యాలు పాత్రలనే తీసుకొనిరా, నీకు ఎవరెవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళందరి యొద్ద నుంచి నువ్వు పెద్ద పెద్ద పాత్రలు తీసుకొని రా అని అన్నాడు. వెంటనే ఎలీషా ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క చుక్క నూనె వేసి ప్రార్థన చేసినప్పుడు అవన్నీ కూడా నిండిపోయాయి అని ఉంటుంది. నిండిపోవటం మాత్రమే కాదు, ఇప్పుడు ఎలీషా ఏమంటున్నాడు తెలుసా? ఆమెకి ఇచ్చిన ఆలోచన, ఈ నూనె నమ్ముకొని నువ్వు ఏం చేస్తావంటే నీ అప్పులు తీర్చుకో, మిగిలింది నీ జీవనం కొరకు దాచిపెట్టుకో అని అన్నాడు. దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చేటటువంటి ఆలోచన మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది ఎలాంటిది అనంటే మన ఆత్మలకు క్షేమకరమైనది. మనం ఉన్నటువంటి పరిస్థితులకి దేవుడు జవాబిచ్చేటటువంటి ఆలోచన. మనం చాలాసార్లు దేవుని సన్నిధికి మొక్కుబడి రూపంలో వస్తుంటాం. మనం దయచేసి దేవుని సన్నిధికి నువ్వు వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ప్రభువు నాకు వాక్యములో నుండి ఏ ఆలోచన ఇవ్వబోతున్నాడో దానిని నేను సిద్ధంగా వినాలి అనే ఆలోచనతో వచ్చి కూర్చోండి. దేవుని సన్నిధి యొక్క మొట్టమొదటి విశిష్టత ఏంటి అనంటే అది దేవుడు మనకి ఆలోచన ఇచ్చేటటువంటి స్థలం. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు ఈ పని ఎలా మొదలు పెట్టాలో అనే అనాలోచితంగా ఇక్కడ కూర్చున్నావేమో, ప్రార్థన చేసుకో. దేవుడు ఈ పని నువ్వు ఎలా ప్రారంభించాలో దేవుడు ఆలోచన ఇస్తాడు. ఏ ఆలోచన లేకుండా నా భవిష్యత్తును ఏంటి అని ప్రశ్నార్థకరంగా కూర్చున్నావేమో, దేవుడు నీ భవిష్యత్తును గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు మన భవిష్యత్తుకి ఒక మంచి మార్గాన్ని తెరుస్తాడు. ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావో దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు మన ప్రార్థన విని ఆ ప్రార్థనకు తగినట్లుగా నీ జీవితానికి ఒక మార్గాన్ని తెరిచి ఆలోచనిస్తాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మొట్టమొదటి విశిష్టత ఏంటిదంటే ఆయన మనకి ఆలోచన ఇచ్చి నడిపించేటటువంటి స్థలము దేవుని మందిరం. రెండవది చూద్దాం. దేవుని మందిరం దేని కొరకు అని మనం ఆలోచన చేస్తే, రెండవది దేవుని మందిరము ఇది మనకి ఆదరణ కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి ఆదరణ ఎక్కడైనా దొరుకుతుంది అనంటే అది కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే మనకి ఆదరణ దొరుకుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందిరంలో దొరికేటటువంటి ఆదరణ నీ ఇంటి దగ్గర దొరకదు. మందిరంలో దొరికేటటువంటి ఆదరణ నీ ప్రాణ స్నేహితుల దగ్గర కూడా దొరకదు. మందిరంలో దొరికేటటువంటి ఆదరణ మీ కుటుంబ జీవితాలలో కూడా దొరకదు. మందిరాలలో దొరికేటటువంటి ఆదరణ నీవు ఎన్ని స్థలాల్లోకి ఆదరించబడాలి అని వెళ్ళినా ఇక్కడ కాకుండా నీకు మరి ఎక్కడా కూడా అటువంటి ఆదరణ దొరకదు. కొన్నిసార్లు కొంతమందిని నేను చూస్తూ ఉంటుంటాను, కొంచెం రిలాక్సేషన్ కోసం, ఆదరణ కోసం, నెమ్మది కోసం ఏం చేస్తూ ఉంటుంటారంటే వాళ్ళ సమస్యల్ని ఈ వ్యక్తి ఎవరికైతే బాగా దగ్గరగా ఉంటాడో వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటుంటాడు. అన్న నాకు ఈ ఇబ్బంది నేను పడతా ఉన్నాను,
నేను ఈ బాధల్లో ఉన్నాను. ఆడవాళ్ళైతే ఎవరినైతే బాగా మీరు స్నేహంగా ఉంటారో వారికి ఇంట్లో సమస్య లేకపోతే బలహీనత, మీరున్న ప్రతికూలతలు చెప్పుకుంటూ ఎవరైనా ఏదైనా మీరున్న పరిస్థితికి జవాబిస్తారేమోనని కొన్నిసార్లు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ దగ్గర ఆదరించబడటం కోసం మీ సమస్యలు చెప్పుకుంటూ ఉంటుంటారు. కానీ వాళ్ళకి నువ్వు చెప్పుకోవటం వల్ల ఎంతవరకు ఆదరణ దొరుకుతుంది అనంటే, ఎంతవరకు అక్కడ నుండి నెమ్మది దొరుకుతుంది అనంటే ఆశించిన స్థాయిలో దొరకదు. అదే దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేస్తే నీవు ఆశించిన దానికంటే ఎక్కువ నెమ్మది మనకి దేవుని సన్నిధిలో దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన సమస్యలు బట్టి నువ్వు ఇతరులకు చెప్పుకునే దాని విషయంలో కావచ్చు, నీ ఉన్న ప్రతికూలతను బట్టి ఇతరులకు చెప్పుకునే విషయం కావచ్చు, నీ అనారోగ్యాన్ని బట్టి నీకు దొరుకుతుందేమోనని ఆశించే ఆదరణ కావచ్చు, అది ఏదైనా కానీ, ఎలాంటిదైనా కానీ, ఏ మనుషుడు ద్వారా నీకు ఇప్పటి వరకు ఆదరణ లభించలేదేమో దేవుని సన్నిధిలో, రెండవది దేవుడు సన్నిధి దేనికి అనంటే మనము ఆదరించబడటం కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తికి ఎలాంటి ఆదరణ దొరికిందో చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతాను. బైబిల్ గ్రంథాలు ఉన్న వాళ్ళందరూ చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారి వెళ్ళిపోయి భోజనము చేయిచు నాట నుండి దొక్కముఖిగా నుండుట మానెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను అనే మాట ఎవరి గురించి రాయబడిందంటే, బైబిల్ గ్రంథంలో హన్నా అనేటటువంటి ఒక స్త్రీ ఉంది. దేవుడి యందు బహు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. హన్నా ఎవరికి భార్య అనంటే ఎల్కానా అనేటటువంటి పురుషునికి. హన్నాకి ఇంకొక సవితి కూడా ఉంది. ఆమె పేరు ఏం పేరు? పెనిన్నా. రైట్, కొద్దిగా బైబిల్ మీద అవగాహన ఉన్నవాళ్ళు. రైట్. అయితే ఎల్కానాకి 2 భార్యలు. రెండో భార్య ఎలా వచ్చింది అనంటే, హన్నాకి ఎంతో కాలం అయిపోయింది పెళ్ళైపోయి, ఆమె ద్వారా ఏ పిల్లలు లేకపోయేసరికి వెంటనే తన యజమానుడు ఎల్కానా ఏం చేశాడంటే మరొక పెనిన్నా అనేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమెను చేసుకున్న దగ్గర నుంచి బహుశా దేవుడు ఆమెను దర్శించాడు. ఆమె గర్భమున పిల్లలు పుట్టారు. అప్పటి నుండి హన్నాని విపరీతంగా వేధిస్తూ ఉంది. నీ బ్రతుకు గొడ్రాలు బతికే, నీ జన్మలో నువ్వు పిల్లల్ని కనలేవు, నీ బ్రతుకులో ఎప్పటికీ కూడా నువ్వు తల్లి అవ్వలేవు అని తన లోపాన్ని ఆధారం చేసుకొని హన్నాని పుండు మీద కారం చల్లినట్లుగా కృంగిపోతున్నామని మరింత కృంగదీస్తూ అలాగ తన జీవితం గడుపుతూ ఉంది. ఎవరికి చెప్పుకుంటుందా? వెళ్ళి ఎవరికి చెప్పుకుంటే ఈ సమస్య తీరుద్ది? సమస్య తీర్చేటటువంటి మనుషులు ఎవరు? వెతికింది. తన భర్త దగ్గరకు వచ్చి ఒకసారి మాట్లాడుతూ ఉంది. భర్త అంటున్నాడు, నేను ఏ రోజైనా నీ విషయంలో తక్కువ చూపు చూశానా అని అన్నా కానీ భర్త దగ్గర నుంచి దొరకాల్సిన ఆదరణ దొరికినా ఆమెకు వ్యక్తిగతంగా కలగాల్సినటువంటిది మాత్రం కలగల. ఏడుస్తుంది. బహు దుఃఖాక్రాంతురాలై అనే మాటను మనం చూసాం. ఎక్కడ ఆమెకి ఆదరణ దొరకకపోయేసరికి ఏ ఫైన్ డే, ఒక రోజు ఆమె షీలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి నేను దేవునితో పోరాడిన సమస్యను గురించి నేను కనుగొంటాను అని బయలుదేరి వెళ్ళింది. ఒక్కతే వెళ్ళింది. కూర్చొని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ తన మాట బయటికి వినపడకుండా లోపలే పెదాలు లోపలే పెట్టుకుంటూ దేవునికి చాలాసేపు ప్రార్థన చేసుకుంది. ఏలి ఆమెను దూరం నుంచి చూస్తూ ఏమనుకుంటున్నాడు, బహుశా ఈ అమ్మాయి తాగొచ్చి సనుగుతా ఉన్నట్టుంది అని ఒక మాటను తూలాడు ఏలి. వెంటనే ఏలి దగ్గరకు ఆమె వచ్చి ఆమె సమస్యను చెప్పుకుంది. వెంటనే ఏలి ఆమె కొరకు, చూడండి 12 నుండి నేను చదువుతున్నాను. ఏలయనగా
అన్న తన మనసులో చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచూ ఉండి ఆమె స్వరము వినబడకుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న, అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఃఖము గల దానినై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కొమ్మరించుచున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన. మనుషుల దగ్గరికి వెళ్ళింది, దొరకనటువంటి ఆదరణ. ఇంకొకరి దగ్గరికి వెళ్ళింది, దొరకల. తన భర్తకు చెప్పుకుంది తన వేదన, అక్కడి నుంచి పూర్తి స్థాయిలో దొరకల. దేవుని సన్నిధిలో ఆమె చెప్పుకున్నప్పుడు ఆమెకు దొరికినటువంటి ఆదరణ ఏంటిదో చెప్పనా? ఇప్పుడు మరలా చదువుతాను 18వ వచనం. నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను అని ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి 17వ వచనం కూడా చదువుతాను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, నాట నుండి ఆమె దుఃఖముఖురాలుగా ఉండుట మానింది. ఎంతో బాధ, ఎంతో వేదన. ఎవరికి చెప్పుకుంటే ఆమెకి ఆదరణ దొరుకుతుందో అని చెప్పుకుంది 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 చెప్పుకుంది. చివరికి దేవుని సన్నిధి దగ్గరకు వస్తే నాకు ఆదరణ దొరుకుతుంది. ఇశ్రాయేలు దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. నేను ఆరాధించేటటువంటి దేవుడు ఏదైనా చేయుటకు సమర్థుడు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేయగలడు. శూన్యములో సృష్టిని, భూమిని ఎలాడదీసినటువంటి దేవుడు అని ఆమె దేవుని గురించినటువంటి అవగాహన ఆమె కలిగి ఉంది. దేవుని సన్నిధిలో వచ్చేటప్పుడు ఆమె బహు దుఃఖముతో వచ్చింది. వెళ్ళేటప్పుడు ఆమె కన్నీటికి ఒక పరిష్కారం దొరికి వెళ్ళింది. రెండవదిగా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి రెండవ విశిష్టత, దేవుని మందిరము దేనికి అని మనం ఆలోచన చేస్తే మనము ఆదరించబడుట కొరకై. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాలు బయటకి చెప్పుకోగలిగినవి కొన్ని ఉన్నాయి, చెప్పుకోలేనివి కొన్ని ఉన్నాయి. ఎవరికి చెప్పుకున్నావో ఇంతకాలం చెప్పుకుంటూ వెళ్ళావు, చెప్పుకొని 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 అలిసిపోయిన జీవితాలు ఉన్నారు. కానీ దేవుడు సన్నిధిలో మనం చేసేటటువంటి ప్రార్థన ఎలాంటిది అనంటే, నీవు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి శోధనల మధ్యలో ఉన్నా, ఇప్పటి వరకు నువ్వు ఎవరికైతే చెప్పుకొని చెప్పుకొని అలిసిపోయావో అలాంటి హృదయాల మధ్యలో, అలాంటి కృంగిపోయిన జీవితాల మధ్యలో ఉన్నావేమో, దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయన సన్నిధిలో నువ్వు చెప్పుకోగలిగితే ఇక మీదటి నుండి నీవు బాధపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. కన్నీరు గాల్చాల్సినటువంటి అవసరత ఆయన రానివ్వడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను బాధ పెట్టనివ్వడు. ఇక్కడ కనుక నువ్వు చెప్పుకున్నట్లయితే ఆయన నిన్ను ఓదారుస్తాడు, నెమ్మది దయచేస్తాడు, సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు. అన్న జీవితానికి అనుగ్రహించిన దేవుడు మన జీవితాలకు కూడా దయచేయగలుగుతాడు. హిజ్కియా కాలంలో ఒక ఉత్తరం వచ్చింది. యెషయా గ్రంథంలో మనం చూస్తాం 38వ అధ్యాయం తర్వాత 37 తర్వాత ఆ ఉత్తరం ఒక రాజు పంపించాడు. నీవు ఆధారం చేసుకున్నటువంటి దేవుడు నాకు తెలుసు, నీవు ఆయనను ఆనుకుంటే రెల్లును ఆనుకున్నట్టే. రెల్లు గడ్డి తెలుసుగా మనకి ఎలాంటిది? తుమ్మ చెట్టు అంత లావు ఉంటుందా? ఎంత ఉంటుంది? సన్నగా మన 2-3 చీపిరి మిల్లులు అంత ఉంటాయి. దానికి ఎవరైనా ఆనుకొని కూర్చోగలుగుతారా? ఆనుకొని కూర్చుంటే ఏమవుద్ది? వెనక నడువిరిగి పడతావు. నీవు ఎవరినైతే ఆధారం చేసుకున్నావో ఆయన అలాంటి వాడు. ఇంకా మాట్లాడుతొస్తే, హిజ్కియా, మీ దేవుడే నాకు మీ మీదకి యుద్ధానికి వెళ్ళమని అనుమతించాడు అని ఒక పెద్ద ఉత్తరం రాసి పంపించిన తర్వాత హిజ్కియాకి భయం వేసింది. నేను అతనితో యుద్ధం చేసి పోరాడి గెలవగలుగుతానా లేదా అని. రెండోది, హిజ్కియాకి సమాధానం కూడా కావాలి. మనం చాలాసార్లు మనల్ని భయపెట్టేటటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. బయటికి మనం నవ్వుతూ ఉన్నా, బయటికి మనం ఆనందంగా కనపడతా ఉన్నా, మన దేవుని సన్నిధి ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే గొప్ప ఆదరణ ఇచ్చేటటువంటి సన్నిధి. హిజ్కియా ఆ ఉత్తరాన్ని తీసుకొని
ఆ రోజుల్లో సొలొమోను నిర్మించినటువంటి దేవాలయంలోకి వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా ఆ వాక్య భాగాలు మనం చదువుకుంటే ఆ ఉత్తరాన్ని యెహోవా సన్నిధిలో విప్పి పరిచి ఆకాశమందు ఆసీనుడైన దేవునికి ఇలాగు ప్రార్థన చేసెను అని ఉంటుంది మాట. ప్రార్థన ముగిసేసరికి వచ్చిన జవాబు ఏంటిదో చెప్పనా? పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చిందండి. వాళ్ళల్లో వాళ్ళకే గలిబిలి చేసేసింది. పొడుచుకొని వాళ్ళకు వాళ్ళు చచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన మీరు అనుకోవచ్చు, ఇంకా నా ప్రార్థనకి సమాధానం రాలేదు, ఇంకా నేను చేస్తున్నాను కానీ నాకు జవాబు రావట్లేదు, నాకు ఇంక ఎంతకాలానికి వచ్చుద్ది, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి, ఇక నా జీవితం అంతా కూడా ఎదురు చూసుకుంటానే సరిపోయేటట్టుంది అని నీవు అనుకుంటున్నావేమో. కానీ దేవుని సన్నిధిలో అన్నా చేసిన ప్రార్థన నాట నుండి తాను దుఃఖముకురాలుగా అవటం మానేసిందంట. దేవుడు ఆమెను ఇంకా దుఃఖపడాల్సిన అవసరం లేదని చేసేసాడు. రెండోది, ప్రతికూల పరిస్థితుల మధ్యలో హిజ్కియా చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో చేతికి మట్టంటనివ్వకుండా దేవుడి యుద్ధం జరిగించాడు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే మన పక్షాన దేవుడి యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన యుద్ధం చేస్తే ఆ యుద్ధం ఎలాంటిది అని అంటే శత్రువులు హృదయాలలో భయం కలిగేటట్లుగా ఉంటుంది. అర్థమవుతుందా? మనకి శత్రువులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మనకి ప్రధాన శత్రువు ఎవరో తెలుసా? సాతానుగాడే. మన జీవితాలకు ఉన్న ప్రధాన శత్రువు సాతానుగాడే. నువ్వు ₹1,00,000 కానుకిచ్చి మీటింగ్ పెట్టి ఇచ్చినా కానీ సాతానుగాడు పెద్ద భయపడ్డు. అర్థమవుతుందా? 100 మందిని దేవుడి సన్నిధికి నడిపించు, వాడికి పెద్ద భయం కూడా ఉండదు. వాడు భయపడేది దేనికో తెలుసా? ఎక్కడైతే వాక్యం ఉంటుందో, ఏ వ్యక్తి అయితే గంటల తరబడి ప్రార్థన చేస్తాడో అక్కడ మాత్రం వాడు తన సమూహాన్ని కూడా దించి ఎలా నిన్ను కదిలియాలి, ఎలా నిన్ను పడదోయాలి, ఎలా నిన్ను కోల్చాలి, ఎలా నీ మీద యుద్ధాన్ని ప్రకటించాలి, ఏ విషయంలో నీ మీద దాడి చేస్తే నువ్వు నడువులు ఇరిగిపోయిన వ్యక్తిగా అయిపోతావో వాడు కూర్చొని చేసే ప్రధానమైన పని అదే. ప్రార్థన మానద్దు. సమస్యలు పెరిగే కొద్దీ మనం ఎక్కువ ప్రార్థన చేసుకుంటాం, మంచిది. ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఎక్కువ ప్రార్థన మాత్రమే మనల్ని కృంగిపోనివ్వకుండా, జారిపోకుండా మనల్ని నిలబెట్టగలుగుద్ది. సాతానుకి ఏదైనా భయం ఉంది అనంటే వాక్యము, ప్రార్థన మాత్రమే వాడికి భయాన్ని కలిగించుద్ది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, వాక్యం హృదయంలో పెట్టుకోండి, వాక్యం వినండి, వాక్యం విని దాని ప్రకారంగా జీవించండి. ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యం ఉంటుందో సాతానుగాడితో మనం వాక్యం ద్వారా పోరాడగలుగుతాం. యేసు ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూస్తే యేసు ప్రభు దగ్గరగా 3 విషయాలలో సాతానుగాడిని వాక్యంతో జయించినట్లుగా మనం చూస్తాం. 40 రోజులు ఉపవాసాలు ఉన్నాడు యేసు ప్రభు. ఉపవాసాలు ఉన్న తర్వాత సాతానుగాడు వచ్చాడు. యేసు, ఆకలి మీద ఉన్నావు కదా, ఈ రాళ్ళని నువ్వు రొట్టెలుగా అయిపోవాలి అని అంటే అయిపోతాయి కదా, చెప్పచ్చు కదా అని అంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని అన్నాడు. ఆ మాట మనకి ఎక్కడ కనపడదు తెలుసా? ధర్మశాస్త్రంలో మనకు కనపడుద్ది. మోషే కాలంలో మాట్లాడిన మాట అది. అర్థమవుతుందా? ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళి, ఈ అంతటి కోసమే కదా నువ్వు వచ్చింది ఈ భూమి మీదకి, నాకు నువ్వు సాగిల పడితే నీకు ఇచ్చేస్తాను కదా అని అంటే మరలా యేసు ప్రభు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలోంచి ఒక మాట అంటాడు, నీ దేవుడని యెహోవాకు తప్పక నువ్వు ఎవరికి కూడా సాగిల పడకూడదు అని అంటాడు. మనతో సాతానుగాడు ఎదురు నిలబడి మాట్లాడకపోవచ్చు, మనసులో నుంచి కొన్ని ప్రేరేపణలు కలిగిస్తూ ఉంటుంటాడు. కొంతమంది విశ్వాసులు ఆ ప్రేరేపణలకి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో ఇలా చేయమంటున్నాడు, దేవుడు నాకు ఇలా చేయమని చెప్పాడు అన్నట్లుగా సాతానుగాడు దొంగ ప్రేరేపణలు ఇస్తాడు. విశ్వాస సమూహం ఇప్పుడు కదిలించబడుతుంది. ఏ విషయంలో తెలుసా? ఒకప్పుడు సాతానుగాడు అవతల వైపు ఉండి పోరాడేవాడు మనతోటి. ఇప్పుడు వాడు అవతలుండి పోరాడట్లా, ఇందులో నుండి మనతో కొత్త బోధన తీసుకొని వస్తూ ఉన్నాడు.
ఇందులో నుండే కొత్త విధానాలు తీసుకొని వస్తూ ఉంటుంటాడు. విగ్రహాలకు అర్పించింది తినకూడదు అని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంటే కేవలం అపోస్తుల కార్యములోనే నేను 3 చోట్ల చూశాను ఆ మాట. కొంతమంది బాగా పేరున్న పాస్టర్లు ఏమంటారు తెలుసా? ప్రార్థన చేసుకుని తింటే సమస్తము పరిశుద్ధపరచబడుతుంది అని అంటారు. దేవుడు చేసిన ఆ దేవుడు సృజించిన దాంట్లో ఏది అపవిత్రమైనది కాదు అని అంటాడు. వాక్యమేది అన్న, అంతే కదా? దేవుడు సృజించిన దాంట్లో ఏది అపవిత్రమైనది కాదు. ప్రార్థన చేసుకొని తింటే సమస్తం పరిశుద్ధపరచబడుతుంది అని అంటాడు. ఆయన పాస్టరే, నేను నిలబడి చెప్పేది నేను పాస్టర్ని. కాకపోతే మన గుడ్డి భక్తులు ఎంత గుడ్డి వాళ్ళం అంటే, అబ్బో ఆయన యూట్యూబుల్లో పెద్ద పాస్టర్ చెప్పాడు అని అంటే ఇంకా ఆయన మాటే నిజమేమో అని అనుకోని మన వాళ్ళు గుడ్డి భక్తులు ఆయన ఏది చెబితే అది లొట్టలేసుకొని తింటూ ఉంటుంటారు. ఏది చెబితే అదే చేయాలంటూ ఉంటుంటారు. ఆయన ఏది చెబితే అలానే ప్రవర్తించాలనుకుంటూ ఉంటుంటారు. దానికి వెనక సందర్భం, ముందు సందర్భం, అది ఏ విషయం గురించి చెప్పబడిందో, ఏ విషయం దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన అవేం పట్టించుకోరు. ఎదవ ప్రసాదాల దగ్గర ఈరోజు చికెను, బిర్యానీ, పలావు 50 రూపాయలకు కూడా వస్తుంది. ఇదిగో బస్ బిర్యానీల కోసం సచ్చినోళ్ళ దగ్గరకు పోయి తింటాం, మారు మనసు లేనోడు దగ్గరకు పోయి తింటాం, అక్కడ బాగా పెడుతున్నారని తింటాం. ఇంకో 3వ కంటికి కాకుండా స్తంభాలు లేపుతున్నారు అని అంటే, అక్కడ భోజనాలు పెడుతున్నారంటే అక్కడికి పోయి దించావటం పోతారండి. అంటున్నాను కాదు, దేవునికి నచ్చనిది మనం ఏది చేసినా అది మనకి శ్రమ కలగటానికే. సాతానుగాడు చాలా తెలివిగలవాడు. ఈరోజు వాడు అవతలుండి పోరాడట్లా, ఇందులో నుంచే మనల్ని మాట్లాడిస్తూ ఉన్నాడనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్త. 2 విషయాలు సాతానుగాడికి భయం. ఒకటి, ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ సాతాను పోరాటం ఉంటుంది. ఎక్కడైతే వాక్యానుసారమైన జీవితం ఉంటుందో అక్కడ సాతాను పోరాటము ఉంటుంది. నీవు ఈ రెండింటిని సమతుల్యంగా చేసుకుంటూ వెళ్ళాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ ప్రార్థన చేసి వాక్యాన్ని 1 అధ్యాయమే చదువుతానంటారు. నేను వాక్యాలు వింటున్నానండి అని అంటారు. వాక్యాలు వినటం ఆపండి, చదవండి. వాక్యం వినటం కాదు మనం చేయాల్సింది, చదవాలి 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 చదవాలి. చదువు రాదనుకోండి, నాన్న ఎప్పుడు ఒక మాట చెబుతాడు, కనీసం చదువు రానోళ్ళు ప్రతి పేజీని అలా తిప్పుతా తాగుతూ ఉండండి. ఏదైనా అవకాశం ఉన్నప్పుడు టీవీలోని, సెల్ ఫోన్లోని వాక్యాలు అప్పుడు అట్లా వింటూ ఉండండి. ఈరోజు చదువు వచ్చిన వాళ్ళు బైబిల్ తెరవరు, చదువు రానోళ్ళు బైబిల్ తెరవరు. వాళ్ళ ఇళ్లలో సమస్యలు చీమల పుట్టల్లాగా పెరిగిపోతూ ఉంటుంటాయి. దేవుని మందిరంలో హన్నాకి పరిష్కారం దొరికింది, ఆదరణ దొరికింది. దేవుని సన్నిధిలో శత్రువులు యోధా దేశాన్ని అంతటినీ కూడా చుట్టుముడితే హిజ్కియా మందిరంలోకి వచ్చి చేసినటువంటి కేవలం ప్రార్థన పరలోకంలో దేవదూత దిగొచ్చేటట్లుగా చేసింది. ఈరోజు నీ సమస్యలు నడుమ నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు దేవుని సన్నిధిలో హిజ్కియా తన ఉత్తరాన్ని విప్పి పరిచి ప్రార్థించిన రీతిలో నీ హృదయాన్ని ఎందుకు దేవుని సన్నిధిలో కుమ్మరించలేకపోతున్నావు? ఆలోచన చేయి. నీవు కుమ్మరించినంత కాలం, దేవుని సన్నిధిలో నీ సమస్యల గురించి కన్నీరు విడవనంత కాలం సమస్యలు పెరుగుతుకుంటా పోతాయి, కానీ అవి ఏ రోజుకు కూడా ఒక ముగింపుకు రావు. 2, దేవుని సన్నిధి మనకి ఆదరణ కొరకు అనే సంగతిని మనం మర్చిపోవద్దు. 3వది, దేవుని సన్నిధి యొక్క విశిష్టత. దేవుని సన్నిధిలో 3వదిగా మనకి మేలు చూస్తే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధి నుండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. దేవునికి స్తోత్రం. 3వదిగా మనం ఎక్కడికి ఎందుకు రావాలి, ఎక్కడ ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, ఎక్కడ దాకా రావటం అవసరమా అన్న దానికి 3వదిగా దేవుని మందిరములో ఉన్నటువంటి 3వ గొప్ప విశిష్టత ఏంటంటే
దేవుడు మనల్ని ఆశీర్వదించే స్థలం ఈ దేవాలయం. చూడండి, దావీదు తన అవసాన కాలంలో చేస్తున్న ప్రార్థన అది. అర్థమవుతుందా? చూడండి 29వ వచనం, దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. దేవుని సన్నిధిలో వచ్చేటటువంటి మనకి దొరికేటటువంటిది ఏంటి అని మనం ప్రశ్న వేసుకుంటే ఆశీర్వాదాలు. మనం ఆశీర్వాదాలు అని అంటే పైనుంచి మూటలు పడతాయి, ఎప్పుడు అలా ఆలోచన చేయమాకండి. అవసరమైతే పైనుంచి మూటలు పడేయాలి అని అనుకుంటే దేవుడు మూటలు పడేస్తాడు కూడా. ఈ పరిచర్యలో నేను ఒక సాక్ష్యం చెప్తాను, జాగ్రత్తగా వినండి. తొలి రోజుల్లో, అప్పటికి ఇంత బిల్డింగు కూడా కట్టనటువంటి రోజుల్లో, ఇప్పుడు 15-20 సంఘాలు అయినాయి కదా, ఆ రోజుల్లో ఒకటి కూడా పూర్తి స్థాయిలో లేని రోజులు చెబుతున్నా. వెంకటాయపాలెం అనే గ్రామంలో మందిరం వేసుకోవాలి. ఆ రోజుల్లో పాస్టర్ గారి కానుక ఎంత? 5 పైసలు, 10 పైసలు, ₹1 పావల రూపాయి వేసే రోజులయ్యి. అంటే అటు ఇటుకు ఒక 22-23 సంవత్సరాల క్రితం. గట్టిగా కానుక ₹30, ₹20 కూడా వచ్చి రాని రోజులు. మందిరం నిర్మించాలి, ప్రార్థన చేస్తావు అంటే దేవుడు నాన్నగారికి ఇక్కడున్నటువంటి సంఘంలో ఒకళ్ళకి వజ్రాన్ని నేను ఇవ్వబోతా ఉన్నాను, వాళ్ళ ద్వారా నేను మందిరాన్ని నిర్మించుకుంటాను అని చెప్పాడంట దేవుడు. అదొక అద్భుతం. అది నిజంగానే ఆ మాట ఆ రోజు దేవుడు చెప్పాడో లేదో ఆ వారంలోనే జరిగింది. మహాతల్లి పాస్టర్ గారు ఈ మాట చెప్పంగానే దొరకాలే కానీ, ఇంకా మన వాళ్ళు మామూలు డైలాగులు కొట్టరుగా, దొరకాలే కానీ పెద్ద పెద్ద దొరికింది, కనపడడం కూడా కనపడలామా, అమ్మేసుకుంది. ఆ రోజుల్లోనే ₹1,00,000కో 80,000కో, ఇంకా తుపాకి గుండుకు కూడా దొరకలా. ప్రభువా ఇలా జరిగిపోయిందా అని మళ్ళా ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు మరలా అంటున్నాడు, ఈసారి మరలా నేను వజ్రాన్ని ఇవ్వబోతా ఉన్నాను అని అన్నప్పుడు మరలా దేవుడు ఒక 10, 12, 15 రోజుల మధ్యలోనే మరలా ఆమెకు దొరికింది. ఆమె ఆ రోజుల్లో యథార్థంగా ఒక 60,000 పట్టుకొచ్చింది. దేవుడు తన పని చేసుకోవాలి అని అనుకుంటే ఎలాగైనా కానీ ఆయన చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? దేవుడు ఆయన ఆశీర్వదించాలి నిన్ను అని అనుకుంటే ఆయన తయారు చేసిన ప్రకృతిలో నుండే దేవుడు నిన్ను ఏదో ఒకటి ఇచ్చి ఆశీర్వదించగలడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? వర్షాలు పడ్డాయి అనుకోండి, వర్షాలు పడతాయి బాగా అన్నప్పుడు 2 దుప్పట్లు, ఒక క్యారేజీ, ఒక పలుగు వేసుకొని ఇంకటి పడిపోతాం బండి వేసుకొని వజ్రాల కోసం. మనం చేసే పనులు అయ్యి వస్తా అంత పెద్ద మూట పట్టుకొచ్చుకుంటాం, ఇంటి ముందు పోసుకొని గ్రేడింగులు చేసి అనుమానంగా వజ్రానికి దగ్గరగా ఉందనుకోండి దాన్ని పక్కన పెట్టి వాటిని వేస్తాం. ఎవరైతే వాటి మీద అవగాహన ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకుపోతారు. తీసుకుపోయి అన్న వీటిల్లో ఏమైనా వజ్రాలు ఉన్నాయేమో చూడండి అన్న అని అంటే వాడు మొత్తం చూసి ఎందుకు పనికిరావు స్ఫటికాలను తీసి అవతలేస్తాడు. అబ్బా అని మరలా ఊపు తెచ్చుకొని మరలా పోతాడు. ఒకటి చెప్తాను, నీవుగా పరిగెత్తితే ఆశీర్వాదాల కోసం అవి దొరికినా అనుభవించలేవు, దొరకవు కూడా అనుభవించడానికి. గెహాజీ పరిగెత్తాడు నయమాను దగ్గర ఉన్నటువంటి దానికోసం. సంపాదించుకున్నాను అని అనుకునే లోపే పెద్ద రోగం ముంచెత్తింది. ఏ రోగం? కుష్టి వ్యాధి వచ్చింది. నయమాను పోగొట్టుకున్న కుష్టి. దేవుని ద్వారా మనం పొందుకున్న ఆశీర్వాదమే అది శాశ్వతమైనది. కానీ నీకు నీవుగా వాక్యానికి ఎదురెళ్ళి నీకు నీవుగా దేవునికి ఎదురెళ్ళి సంపాదించేది ఎప్పటికీ నీవు నిలుపుకోలేవు. దేవుని సన్నిధిని ఎగ్గొట్టి ఈరోజు కొంతమంది రాలా, ఆదివారాలు మానేసి ₹300 మిరపకాయలు కొయ్యటానికి, ₹400 కూలికి ₹1000 ఇస్తున్నారండని ఆదివారం ఎగ్గొట్టి నువ్వు సంపాదించే ఏ సంపాదన కూడా అది నీకు ఎప్పటికీ క్షేమం కాదు. 6 దినాలు నీవి,
7వ రోజు దేవుని సన్నిధిలో మనం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎక్కడ నువ్వు ఆ దినం అనుభవించి సోమవారం నుండి శనివారం దాకా చేసుకో పని. దేవా, నేను వాక్యానికి లోబడి ఈ సంవత్సరం అంతా కూడా నేను నీ సన్నిధికి వచ్చాను కదయ్యా, ఏవి నా ఆశీర్వాదాలని దేవుని అప్పుడు అడిగి ప్రశ్నించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అసలు నువ్వు ప్రశ్నించకుండానే ఆయన ఆశీర్వదించే దేవుడు అంటాను నేను. ఆయన అడిగించుకునేటటువంటి దేవుడు కాదు. నీ ఇళ్ళ పక్కన వాళ్ళు అడిగినట్టుగానో, నీ పొరుగు వాళ్ళని అడిగినట్టుగానో, మీ అమ్మని అడిగినట్టుగానో, మీ నాన్న అడిగినట్టుగానో ఆయన అడిగించుకునేటటువంటి దేవుడు కాదు. ఏది ఎప్పుడు నీ జీవితాలకు అవసరమో ఆయన ఆ అవసరాన్ని తీర్చేటటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో అలా ఆశీర్వదించబడిన దేవుని సన్నిధికి వచ్చి ఆశీర్వదించబడిన కుటుంబాన్ని చూపించి నేను నా మాటలు ముగిస్తాను. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథాల్లో ఉన్న వాళ్ళందరూ లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమునందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచు ఉండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతనిని చూచి త్వరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకర్యా, భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అని ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదు. చాలా అద్భుతమైన మాట ఇది. పాత నిబంధన గ్రంథంలో వృద్ధాప్యంలో దేవుడు అబ్రహామునికి సంతానాన్ని ఇస్తే, క్రొత్త నిబంధన గ్రంథంలో వృద్ధాప్య సమయంలో సంతానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. అక్కడ అబ్రహాము వృద్ధుడే, ఇక్కడ వీళ్ళు వృద్ధుడే అని ఉంటుంది. చూడండి 36వ వచనాన్ని తీయండి. జస్ట్ మీకు ఒక మాట కోసం చూపిస్తున్నాను. 36వ వచనం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం మందు ఒక కుమారుణ్ణి గర్భము ధరించి ఉన్నది. వయసు ఎంత ఎలిజబెత్ది? ఎలిజబెత్ వయసు ఎంత? వృద్ధాప్యం, అంతే కదా. దేవుని సన్నిధిలో నీవు చేసే ప్రార్థన, నీకు ఉన్న కొదవ ఏదైనా కావచ్చు, దేవుడు దానిని తీర్చగలిగినటువంటి శక్తి ఆయనకు ఉందంటాను నేను. అంతే. వాళ్ళు వాస్తవానికి వాళ్ళకున్నటువంటి ఆ లోటును వాళ్ళు మర్చిపోయారు. పిల్లలు కావాలి అని అనుకున్న వాళ్ళు ఎప్పటిదాకా ఎదురు చూస్తారు? 45 సంవత్సరం దాకా ఎదురు చూస్తారు. ఈలోపు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. ఈలోపు పలానా చోటకు వెళ్తే ఆ మందు తినండి అని అంటే ఆ మందుని తింటారు. ఎవరు ఏ సలహాలు చెబితే ఆ సలహాలు చెప్తారు. ఈలోపు 10 ఎకరాలు ఉన్న ఆయన కాస్త పిల్లల కోసం 3 ఎకరాలకు వచ్చేస్తాడు అమ్ముకొని. అర్థమవుతుందా? ఆ తర్వాత కూడా ఏ సమాధానం రాలేదనుకోండి, ఇంకొక పని చేస్తారు. అనాథ శరణాలయాలకు వెళ్ళి ఒక అనాథ పిల్లలనైనా పట్టుకొచ్చుకుంటారు. లేదు అని అంటే ఇంక వాళ్ళు వీళ్ళు ఎందుకులే, ఇంక ఇలానే ఉండిపోదాం అని అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అదే. చూసినంత వరకు ఎదురు చూశారు పిల్లల కోసం. ఇక లాభం లేదనుకున్నప్పుడు జకర్యా దేవుడు తనకిచ్చినటువంటి పనిలోనేమో జకర్యా ధూపం వేసేటటువంటి పనిలో ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఎలిజబెత్ ఏమో తన పనిలో తను యథార్థంగా ఉంది. ఇటువంటి సమయంలో వృద్ధాప్య దశలో దేవుని సన్నిధిలో తాను చేస్తున్నటువంటి పరిచర్యని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతిసారి జకర్యా ధూప వేదిక వేసే ప్రతిసారి కూడా, అయ్యా నాకు పిల్లలు లేరు, నన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రార్థనని దేవుడు చూశాడు. చూసిన దేవుడు ఏం చేశాడు తెలుసా? తన భార్య అయినటువంటి ఎలిజబెత్ని ఆశీర్వదించి గొప్ప ప్రవక్త అయినటువంటి యోహానును దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా, దేవుని సన్నిధి దేనికి అనంటే మనల్ని ఆశీర్వదించడానికి. ఆశీర్వాదము అనంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మన లోటును తీర్చబడటం కూడా ఆశీర్వాదమే. ఆరోగ్యం దొరకటం కూడా ఆశీర్వాదమే. సమస్య పోవటం కూడా ఆశీర్వాదమే. పట్టిన దయ్యం విడిచిపెట్టి పోవటం కూడా దేవుడు ఆశీర్వదించినట్లే.
మన పిల్లలు మంచి చదువులు చదువుతూ ఉండటం కూడా ఆశీర్వదించబడటమే. ఒక మంచి ఉద్యోగం రావటం ఆశీర్వదించబడటమే. అప్పులు తీరిపోవటం కూడా ఆశీర్వదించబడటమే. ఇలా ఆశీర్వాదం అనే మాటకి చాలా పర్యాయ పదాలు మనం జత చేయొచ్చు. మూడోది, దేవుని సన్నిధిలో ఉన్న మూడో విశిష్టత, మనం ఎందుకు దేవుని సన్నిధి దాకా రావాలి అని అంటే, మనం ఆశీర్వదించబడట కొరకు మనం దేవుని సన్నిధికి రావాలి. 3 విషయాలు చెప్పాను. ఒకటి, దేవుని సన్నిధి దేనికి అని అంటే మనకి ఆలోచన చెప్పి నడిపించడానికి. 2, దేవుని సన్నిధి దేనికి అని అంటే ఏం చెప్పుకున్నాం? ఆదరణ కొరకు. ఎక్కడ దొరికే ఆదరణ? దేవునిచ్చే ఆదరణ ఎవ్వరూ ఇవ్వలేండి. 3, దేవుని సన్నిధి దేని కొరకు అనంటే మనం ఆశీర్వదించబడట కొరకు. ఆశీర్వాదం అనంటే దయచేసి ఎప్పుడు డబ్బే పెట్టుకోమాకండి. డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా మనశ్శాంతిగా ఉంటారు అనుకుంటున్నారేమో. వాళ్ళకి నెమ్మది కూడా ఉండదు, నెమ్మది కూడా దొరకదు. వాళ్ళకి బుర్ర పాడైపోతుంటుంది. మీరు అనిల్ అంబానీ దగ్గరికి వెళ్ళి, ముఖేష్ అంబానీ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ప్రశాంతంగా పడుకుంటారని వాళ్ళ ఇల్లు అడిగారనుకోండి, ఎందుకు గూగుల్లోకి వెళ్ళి వాళ్ళని కొట్టినా వాళ్ళు రోజుకి మహా అయితే 4-5 గంటల కంటే ఎక్కువ పడుకోలేరు. నన్ను తొక్కేసి ఇంకొకటి పైకి వెళ్ళిపోతాడేమో వాడి భయం, లేదా ఏమైనా హ్యాకర్స్ వచ్చి వాళ్ళని ఏమన్నా దెబ్బతీస్తారేమో, ఏమైనా ఇంకొక వ్యాపారస్తుడు వచ్చి నా వ్యాపారమే దెబ్బతీస్తాడేమో, ప్రతి క్షణము వాళ్ళు భయపడతా జీవించాల్సిందే. వాళ్ళకి లేనిది దేవుడు మనకిచ్చేది నెమ్మది, క్షేమం, ఆరోగ్యం, ఇవన్నీ చెప్పుకుంటూ పోవచ్చు. ఆశీర్వాదానికి కింద ఇవన్నీ పర్యాయ పదాలే. కాబట్టి దేవుని సన్నిధికి ఎలా పడితే అలా రామాకండి, అనాలోచితంగా అసలే రామాకండి. దేవుని సన్నిధికి పాస్టర్ గారి కోసం రామాకండి, పాస్టర్మ్మ గారి కోసం రామాకండి, పక్కన వాళ్ళు ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నారేమోనని రామాకండి. నీ కోసం రా. దేవుడు నీకు ఇవ్వబోయే వాటి కోసం రా. ఆయన నీకు ఆలోచన ఇచ్చే దేవుడు, ఆదరణనిచ్చే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. ఎక్కడ అవన్నీ దొరుకుతాయంటే ఈ స్థలముల్లో, ఇది నేను కోరుకునే స్థానము, ఎక్కడ నేను నివసిస్తాను, ఎక్కడ నేను విశ్రాంతి తీసుకుంటాను అని అన్నాడు. దేవునికే ఇది విశ్రాంతి దొరికే స్థలం అయితే, దేవుడే ఇది నివసించే స్థలం అయితే, దేవుడే దీన్ని ప్రత్యేకమైన ఉద్దేశంతో నిర్మించుకున్నదైతే, నువ్వు ఎందుకు దీనిని వెనకేస్తున్నావు? రానోళ్ళకు కూడా ఈడ్చుకొచ్చేటట్టుగా ఉండాలి మీరు. ఒకవేళ ఛార్జీకి లేవనుకోండి, బ్రదర్ ఈ వారానికి నేను పెట్టుకుంటాను మీరు రాగలిగితే అని చెప్పండి. ఇవన్నీ మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాలు మనం మనసులో పెట్టుకొని దేవుని సన్నిధి పట్ల మన నిర్లక్ష్య స్వభావాన్ని దూరం చేసుకొని, మరొకసారి గుర్తు చేసి ముగిస్తున్నాను. దేవుని సన్నిధిలో ఉన్న విశిష్టత ఒకటి. దేని కొరకు దేవుని సన్నిధి అంటే చక్కటి ఆలోచన చెప్పి మనల్ని నడిపించడానికైతే, ఆదరణ కొరకైతే, మనం ఆశీర్వదించబడట కొరకు. దేవుడు అట్టి కృప మందిరంలో ఉన్న మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.